ఓకే. హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్ బై డి&డి. సో ఇప్పుడే సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ ద వీక్ జరగడం జరిగింది. అండ్ ఈ రోజు కూడా సేమ్ నామినేషన్స్ తప్పితే పెద్దగా ఏమీ అవ్వలేదు. అంటే రోజంతా నామినేషన్‌తోనే అయిపోయింది లిటరల్‌గా. నిన్న హ్మ్. నామినేషన్ అంటే నిన్న యాక్చువల్లీ నిన్న ఎపిసోడ్ ఫస్ట్ అవును. 35, 40 మినిట్స్ వరకు సోది పెట్టారు లిటరల్ గాను. తర్వాత నామినేషన్ స్టార్ట్ చేశారు. సో ఇవాళ నామినేషన్స్ కూడా ఎండ్ అయిపోయింది. ఇవాళతో నామినేషన్స్ ఎండ్ అయిపోయింది. సో నామినేషన్ డీటెయిల్స్ ఎవరెవరు ఏం మాట్లాడారు, ఎవరిది వ్యాలిడ్, ఎవరిది ఇన్వాలిడ్, ఎవరిది సుత్తి రీజన్స్, ఎవరిది తుప్పాస్ రీజన్స్, అవన్నీ డిస్కస్ చేయబోతున్నాం. నాతో ఉన్న డి గడు. హాయ్ డి, వెల్కమ్ టు ద స్ట్రీమ్. ఎలా ఉన్నావురా? హాయ్ బ్రో. గుడ్. నువ్వెలా ఉన్నావు? నడుస్తుందిరా. ఏదో బిగ్ బాస్ ఇవాళ కొంచెం మసాలా అనిపించింది. అంటే బేసికల్ గా జనరల్గా ఎపిసోడ్ అన్ని డల్గా ఉన్నాయి. ఇవాళ కొంచెం ఏదో లాస్ట్ మన సుమన్ శెట్టి లాస్ట్‌లో మాస్. అవును. అంతే. సుమన్ శెట్టి మాస్ లాస్ట్‌లో. అదే. ఆ! రాయదంటాను బిగ్ బాస్. వెళ్ళిపోతుంది. ఏదో మళ్ళీ చేయరా ఒకసారి. రాయదండి బిగ్ బాస్. వెళ్ళిపోతాను నేను. మళ్ళీ దగ్గరికొచ్చి రాయండి మేడం రాయండి కాళ్ళు నొప్పి పెడుతున్నాయి వెళ్ళి కూర్చుంటా. లాస్ట్ కి రాసిన హ్యాపీ హోలీ. లాస్ట్ మంచి కామెడీతో ఎండ్ చేశాను బిగ్ అదే బాస్. అదే 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 అయ్యి ఏంద్రా బాబు, అసలు ఎందుకలా లొట్టలేస్తాడు అని చెప్పి లొట్టలేయడం. ఏమో రా, సుమన్ శెట్టిలో ఇవాళ ఒక డిఫరెంట్ యాంగిల్ కనిపించింది. నువ్వేమంటావు? అంటే మరి ఇది ఏం చేయకపోయినా నామినేట్ చేస్తున్నా అన్న దాంతో లేకపోతే ఫిక్స్ అయిన అతను మొన్న చెప్పేది కదా. ఉమ్, నాగార్జున ఉమ్, మీరు ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఉమ్, ఉమ్, మీరు ఉమ్. మరి పెర్ఫామ్ చేయాలని చెప్పి దాని నుంచి ఫిక్స్ అయినట్టున్నారు ఇలా చేయాలని. ఓన్లీ ఏదో సమ్ కంటెంట్ ఇచ్చాడు లిటరల్ గాను. ఆల్రెడీ సోషల్ మీడియాలో సుమన్ శెట్టి మాస్ అని చెప్పి బాగా ట్రెండ్ అవుతోంది లిటరల్ గాను. పోలీస్ సాంగ్ కూడా అవుతుంది అవుతుంది కదా. చేతులు ఇలా అనుకోవడం ఇలా చూసుకుంటున్నారు చేతులు అదే పట్టుకొని. అదే. ఇంకా నామినేషన్ విషయానికి వస్తే అందరికీ పడ్డారా బేసికల్ గాను. ఆ, కళ్యాణ్ కళ్యాణ్ కూడా ఓటు పడింది కదా. కళ్యాణ్ పడాలకి రాము ఫస్ట్. కళ్యాణ్ కూడా పడింది కానీ ఒకటే అనుకుంటాను. రాము ఒక్కడే వేసాడు ఓటు లిటరల్ గాను. ఆ, సో అందుకే కౌంట్ తీసుకోలేదా? అవును అవును అంటే మినిమం తీసుకోవాలి. మినిమం రెండు ఉండాలేమో. 2 ఉండాలి. ఓకే. అది కూడా రీజన్ ఏదో కాదు, సిల్లీ అనిపించిందిరా. రాము ఏమో ఇలా తోస్తాడు, నువ్వు నాకు ఎందుకు తోస్తావు ఇది అది అని చెప్తే నువ్వు ట్రోల్ అవుతావు, నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి రీజన్ పెడితే అని ఏదో అన్నాడు. ఫస్ట్ పాయింట్ అది చెప్పాడు. అది నాకు నీతో వైబ్ లేదా అని చెప్పాడు. ఆ, దాని గురించి అది ట్రోల్ అయిపోతాను ఉమ్, సిల్లీ రీజన్స్ చెప్తున్నావు అని చెప్పి అన్నాడు. అదే ఇంక నీకు నువ్వు వచ్చిన పక్కన కూర్చో, నేను అరగంట కాదు నీకు తెలుస్తుంది అని చెప్పాడు. వేసాడు లిటరల్ గా. ఇంకా రాము నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి మాస్క్ మ్యాన్. మాస్క్ మ్యాన్ గురించి తెలిసిన అందరూ కామన్ పాయింటే మాస్క్ మ్యాన్ బిహేవియర్ గురించే కదా మొత్తం అంతా. అది వ్యాలిడ్ పాయింట్ ఎందుకంటే బిగ్ బాస్ రాముకి టాస్క్ ఇచ్చాడు. అది ఉమ్, ఇది కొంచెం ఇది ఇచ్చాడు కదా చూసుకోమని మాస్క్ మ్యాన్. అవునవునవును. కాబట్టి ఆ గంట సేపు ఉన్నాను మీతోని మేము తినమంటే తినలేదు ఉమ్, అని చెప్పి అది ఆ పాయింట్ నామినేట్ చేశాడు. ఉమ్. అది అందరూ లిటరల్ గా ఒకటే రీజన్ ఆయన బిహేవియర్. తర్వాత వచ్చి ప్రియా ఏమో ఫ్లోరా అండ్ బర్నీ నామినేట్ చేసింది. వాళ్ళు పెద్ద ఏమో ఆర్గ్యూ చేయలే ఫ్లోరా అండ్ బర్నీ లిటరల్ గాను. ఆ, ఓకే, ఐ ట్రై టు ఇంప్రూవ్ మై సెల్ఫ్, థ్యాంక్ యూ దా ఉమ్. మర్రా. బర్నీ ఫ్లోరా కూడా. కూడా సేమ్ పాయింటే. ఉమ్, అదేంటి సంజనాని మీరు కార్నర్ చేసినట్టు అన్నది కానీ మీరు కూడా అన్నారు ఉమ్, అదొక పాయింట్. ఉమ్. ఇంకోటేమో ఆ బట్టల గురించి డస్ట్బిన్ దగ్గర బట్టలు వేసాడు. ఏదో సిల్లీ అనిపిస్తారా ఈ రీజన్స్. బట్టలు డస్ట్బిన్ లో వేసారు ఇది అది అని. మరి ఏంటో మరి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళకి అదే బెస్ట్ పాయింట్ ఏమో. మనకి ఇలా బయట బయట నుంచి ఒకలా అనిపిస్తుంది, వాళ్ళు ఒకటి పాయింట్ లో పెడతారు లిటరల్ గా. ఇంకా రితు వచ్చేసి మాస్క్ మ్యాన్ నామినేట్ చేసింది ఫస్ట్. అదే ఈ అన్నం విషయంలోనే నువ్వు అన్నం వచ్చి నీకు ప్లేట్ దగ్గర ఇస్తుంటే యాటిట్యూడ్ చూపిస్తున్నావు, ఇది అది నాకు కొంచెం వ్యాలిడ్ అనిపించింది. ఎందుకంటే అన్నం అన్నం తినిపించడానికి వస్తుంటే తిన్ను బాస్ నాకు వద్దు, నేను తిన్ను, వాళ్ళ దగ్గర తిన్ను, నేను నాకు నచ్చదు. ఆడు ప్లేట్ దగ్గర, బెడ్ దగ్గర, కిచెన్ దగ్గర అన్ని చోట్ల వచ్చి నోటి దగ్గర పెడుతుంటే మనోడు వద్దు దుబ్బా అన్నాడు. అది అది ఒక్కడే కాదు అందరూ తీసుకొచ్చి చాలా మంది తీసుకొచ్చారు. కళ్యాణ్, శ్రీజ, ఉమ్, రీతు, ఉమ్, రాము రాథోడ్ మొత్తం అందరూ చాలా మంది తీసుకొచ్చారు. ఉమ్, భరణి కూడా వచ్చి తినేసేయాలండి అని చెప్పాడు అది కూడా. ఉమ్. కానీ అయితే మన వీళ్ళ దగ్గర అందరూ చెప్తున్నాడు వాళ్ళు వండింది నేను తిన్నాను. ఉమ్, మీతో ఉండబుద్ధి కావట్లేదు. నాకు తెలిసి మాక్సిమం పడతాయి ఈ వీక్ అదే నాగార్జున చేతిలో చూడాలి మరి. వెళ్ళిపోతాం.
వెళ్ళిపోతా అంటున్నావు కదా అని. ఆ లాస్ట్ శ్రీజ వచ్చి నామినేట్ చేసింది కదా, ఆ, అప్పుడు ఇదే టాపిక్ నువ్వు చెప్పింది, నువ్వు వెళ్ళిపోతా అంటున్నావు కదా, నీకు ఎందుకు నువ్వు వెళ్ళిపో, నాకు ఇలాంటి వాళ్ళు వద్దు అని చెప్పి గట్టి గట్టిగా అరిచింది. నువ్వెవరు చెప్పడానికి, నువ్వెవరు చెప్పడానికి, నువ్వెవరు, మీరెవరు అని మనోడు అరిచాడు లిటరల్ గాను. అదొకటి. ఆ, అండ్ రితు బాగా ఎమోషనల్ అయిపోయింది ఒక, ఆ. అప్పుడు మనోడు సింపతి కార్డ్, ఉమెన్ కార్డ్ ప్లే చేయొద్దు చేయొద్దు, మీరు చేయొద్దు అంటే నువ్వు తినడానికి నువ్వు తినడం ఆపేసి సింపతి కార్డ్ నువ్వు ప్లే చేస్తున్నావా, ఎంబసీ కార్డు. అట్లా అట్లా అయింది. తర్వాత వచ్చేసి ఇంకెవరున్నారు, వర్షం పడింది కదా, గట్టి వర్షం పడినట్టుంది. పన్నెండు, అవును. పక్కన పక్కన కూర్చున్నారు అప్పుడు. అదే నామినేషన్ అంతా లోపల పెట్టేశారు, లిటరల్గా చైర్లన్నీ లోపల పెట్టేసి, బాబు మీ కొట్లాడుకునేదో లోపల కొట్లాడుకోండి. అరే ఇటు సైడ్ పడిందా, మన సైడ్ పడిందా వర్షం మొన్న? మొన్న కాదు, నిన్న పడలేదు, మొన్న పడింది. ఈ ఎపిసోడ్ మొన్నే కదా అయింది. మొన్న పడింది. ఆ, సండే రోజు ఎప్పుడో పడినట్టు. సండే పడింది ఓకే ఓకే. పెద్దదే. అదే అదే లోపలికి వచ్చి నామినేషన్లు చేసుకున్నారు. మళ్ళీ అదే కంటిన్యూషన్ లిటరల్గా. సుమన్ శెట్టి ఏమో ప్రియాన్ నామినేట్ చేశాడు, అదేందో రా చాలా సెంటిమెంటల్ గా చెప్పాడు. చూసావు నువ్వు అది? నాకు చాలా బాధగా ఉందమ్మా నువ్వు నన్ను నామినేట్ చేసావని చెప్పి, బాధగా ఎవరు? ఉన్నాను. సుమన్ శెట్టి ప్రియాన్ నామినేట్ చేశాడు కదా. బాగుంటుంది. ఏందో ఏం పోయినా సరే ఫస్ట్ నన్ను అడుగుతున్నా ఆ, వచ్చి, ఆ. నేను తీసినట్టు, అందుకని నామినేట్ చేస్తున్నాను. చాలా బాధగా ఉందమ్మా ఇలా అంటే, నాకు చాలా బాధగా ఉందమ్మా. అదేమో నేను అందరిని అడుగుతున్నాను రా బాబు, నేను ఒక్కడనే కాదు అంటే, నాకు చాలా బాధగా ఉందమ్మా అని అన్నాడు లిటరల్ గా. తర్వాత ఎవరు, మనీష్ అన్నాడు, మనీష్ని. మనీష్ని నేను ఇప్పుడు లోపలికి వస్తా అన్న చెప్పి, అవునా వెళ్ళాలా అప్పుడు? సేమ్. అవునా, అవునా మీరు వెళ్ళాలా అన్నట్టు అడుగుతున్నాడు. మళ్ళీ మధ్యలో ఇంకో పాయింట్ తీస్తాడు, ఏంటి కుక్క పిల్లి వచ్చినా సరే మీరు పంపించవచ్చు, పర్లేదు, మీకు ఆ రైట్ ఉంది, కాకపోతే కాల్స్ తన్ని పంపించదు కదా. కాదు బాబాయ్, కాదు బాబాయ్, నువ్వు సరిగ్గా చేయట్లేదు బాబాయ్, మళ్ళీ బాబాయ్ బాబాయ్ అంటున్నాడు లిటరల్ గా. బాగా ఏం మాట్లాడలేదు యాక్చువల్గా, మనీ దానికి ఏం కౌంటర్ ఇవ్వలేదు లిటరల్. ఓకే ఓకే, పూసేయండి. ఎందుకంటే ఆ మీకు అలా అనిపిస్తే వేసేయండి, పర్లేదు అని అంటాడు లాస్ట్ లో. అదే సుమన్ శెట్టితో పెట్టుకోలేరని వీళ్ళకి అర్థమైపోయిందిరా, ఎందుకంటే ఆ మాట్లాడి అటు తిప్పి ఇటు తిప్పి ఎట్లా కొట్టేస్తాడు లిటరల్ గాను. ఆడితే ఎందుకులే అని చెప్పేసి అది మాత్రం అల్టిమేట్ కుక్క పిల్లి ఫన్నీ అసలు అయితే అది లిటరల్ గాను. తర్వాత ఏమో డిమాన్ పవన్ వచ్చాడు. ఒరే నాకు అర్థం కాలేదురా, ఈ డిమాన్ పవన్ ఫ్లోరా నామినేట్ చేసాడు భరణి, నాకు అర్థం కాలేదు, నీకేమైనా అర్థమైందా? ఫ్లోరా నామినేట్ చేసి సంజన రీజన్ చెప్పాడు, అదే సంజనాని మీరు కార్నర్ చేసినట్టు అన్నారు, ఆ, కానీ మీరు కూడా అదే చేశారు కదా అని. ఓ, మళ్ళీ అది ఎందుకంటే మానిటర్, ఇప్పుడు దీనికి మానిటర్ డిమాన్ పవన్ అనుకుంటా, ఆహా, ఓకే, అందుకని నేను చెప్పినా సరే మీరు వినలేదు, మళ్ళీ ఆ డస్ట్బిన్ పక్కనే వేస్తున్నారు, ఓహో అందుకని నన్ను నామినేట్ చేస్తున్నాను అన్నాడు. ఓహో. ఆమె కూడా ఏదో హిందీలో ఏదో చెప్పినట్టుంది, నే ऐसा नहीं करूंगी, मुझे नहीं चाहिए ये सब, ఏదో ఏదో చెప్పినట్టుంది లిటరల్ గాను. తర్వాత ఏమో మా బర్నన్న నామినేట్ చేశాడు. బాగానే ఎగ్ గురించి ఆ, చెప్పాడు. అదే రొట్ట మళ్ళీ ఎగ్ టాస్క్ గురించి, ఎగ్ బిహేవియర్ ఇది అది, అదే రొట్ట లిటరల్ గాను. వీళ్ళు అదే ఏంద్రా, మీ ఇద్దరు తనుజాను మీరు ఇద్దరు కలిసి వచ్చి చెప్తే బాగుండేది, మీరు మీ స్వార్థం గురించి మీరు ఒక్కరు వచ్చి చెప్పారు, అది తనుజాకి నెగిటివ్ అవుతుంది కదా, మరి అది మీరు అందరి గురించి ఆలోచిస్తా అన్నారు, మరి తనుజాకి నెగిటివ్ అయినప్పుడు మీరు ఒక్కరు వచ్చి ఎలా చెప్తారో అని పాయింట్ నామినేట్ చేసి, మనోడు అది అంత వ్యాలిడేట్ కాదు కానీ. అదే అదే మనోడు ఏమైనా రెస్పాండ్ ఇచ్చాడు దానికి, లేకపోతే సైలెంట్ గా నవ్వుతాయి. నేను ఆల్రెడీ చెప్పాను, తనుజాకి ఆల్రెడీ హింట్ ఇచ్చాను, కానీ తను రాలే, మరి నేనేం చేయను, నా పాయింట్ నేను చెప్పాలి కాబట్టి నేను వచ్చి చెప్పాను అన్నట్టు చెప్పాడు. ఓహో, ఓకే ఓకే. ఒకటి అర్థమైందిరా, బర్నీ ఏదో చెప్తున్నాడు కానీ, అంటే మనిషి గట్టిగా స్ట్రాంగ్ గా ఉన్నాడు కానీ, రెస్పాన్స్ ఇచ్చేటప్పుడు ఏదో సాఫ్ట్ గా మెత్తగా ఏదో చెప్పేసి క్లోజ్ చేస్తున్నాడు లిటరల్ గా. మేబీ ఆయన స్కిల్స్ లేకపోతే మాట్లాడే స్కిల్స్ లేవో, లేకపోతే ఆయన కోపం దాచుకుంటాడు ఏమో మరి తెలియదు, నవ్వుతూ హే అని చెప్పి. ఈవెన్ నువ్వు మాస్క్ మ్యాన్ కి ఇంకి ఫైట్ అయినప్పుడు కూడాను నవ్వుతాడు, ఆయనేమో అన్నట్టు కోపంగా అది బాగా మాత్రం నవ్వుతా వాయిస్ రేస్ చేస్తున్నాడు అది. అదే అదే అదే. తర్వాత ఏమో ఎమాన్యుల్ వచ్చేసి ఫస్ట్ మనీష్ని అదే సంచాలక్ తెలిసిందే కదా, నీ వల్ల నేను ఓడిపోయాను లిటర్గా, నాది తప్పుంది నీ తప్పుంది, సంచాలక్ రీజన్ అది. డూ యూ థింక్ దట్స్ అ వ్యాలిడ్ రీజన్ ఎమాన్యుల్ చేసింది?
వాలిడ్ రీజనే. ఎందుకంటే మనీషా ఒప్పుకున్నా కదా! నా అవును. తప్పుందని. అవునవునవును. మొన్న ఇచ్చిన నాగ్ సార్ ఎపిసోడ్‌లో అదే. సండే. సో దట్ ఈస్ ఫైన్ వాలిడ్ రీజన్. దాని గురించి పెద్ద ఆ! ఆర్గ్యూ చేయడానికి ఏం లేదు. తర్వాత మళ్ళీ మన హరీష్ సార్ అని చెప్పి అదే సేమ్ గుండంకుల్ ఆ! ఇంకా రెడ్ ఫ్లవర్ టాపిక్ లిటరల్ గాను. అరే ఆ! మళ్ళీ అదే పాయింట్ పట్టుకుని ఏమో పిచ్చిగా అరుచుకున్నారు లిటరల్ గాను. ఏమో ఆ! అని చెప్పి ఇష్టం వచ్చేటట్టు అరిచేసుకున్నారు లిటరల్ గాను. ఇంతకీ అది ఇప్పుడు అప్పుడే సెటిల్ అయ్యేలా లేదు ఆ మ్యాటర్ లిటరల్ గాను. ఎప్పుడు టాపిక్ తెచ్చుకున్నా రెచ్చిపోతున్నారు. ఇద్దరు రెచ్చిపోతున్నారు లిటరల్ గాను. అవును. ఇది గుండంకుల్ అన్నది ఫస్ట్ వచ్చింది. తర్వాత హరీష్ ఏమో రెడ్ ఫ్లవర్ అన్నది దాని గురించే నడుస్తా ఉంది. హ్మ్. హరీష్ ఒకడు మీరు ఒప్పుకో అదన్నదంటే ఇదన్నది, ఇదన్నదంటే అదన్నది సేమ్ ఆ 2 పాయింట్ల గురించే మాట్లాడుకుంటున్నారు. హరీష్ ఓ పట్టను ఒప్పుకోడురా నేను తప్పు చేశానని చెప్పి హ్మ్. డ్రాగ్ చేస్తా ఉంటాడు లిటరల్ గాను. ఫస్ట్ అదైతే మీరు స్టార్ట్ చేస్తా అంటే ఫస్ట్ మీరు స్టార్ట్ చేసారు. మీరు ఆ! చేయడం వల్ల నేను చేశాను. నేను చేయడం వల్ల మీరు చేశాను. హ్మ్. ఇద్దరు తగ్గట్లేదు. ఇద్దరు అదే పడుతుంది. చూడాలి మరి. ఇంకా ఈ వీకెండ్ లో అయినా ఇంకా టాపిక్ ఆపేయండి అని నాకు సార్ చెప్తారో ఏమో మరి తెలీదు చూడాలి. తర్వాత వచ్చేసి మన భరణి వచ్చేసి ఇది కొంచెం వియర్డ్ గా అనిపించిందిరా. ప్రియా నామినేట్ చేశాడు. నామినేట్ ఆ! చేస్తూ నువ్వు డాక్టర్ అయి ఉండి అన్హైజీనిక్ గా మెయింటైన్ హ్మ్. చేస్తున్నావు, ఏదో ఎంగిల్ చేస్తున్నావు లిటరల్ గాను అని చెప్పి అది మనకి ఎపిసోడ్ లో చూపించాడు అదంతాను. ఆ! ఎపిసోడ్ చూపించారు. ఏంటంటే అదే కుక్ చేస్తున్నప్పుడు ఆ, తనొచ్చి మామూలు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం అని చెప్పి చేయి పట్టుకొని అది చేయి పెట్టి తినేసి వెళ్ళిపోతుందని చెప్పారు. ఓకే ఇది మరి అది అన్‌హైజీనిక్ కదా! అలాగే అలా చేస్తదని. అదే నాకు ఫీవర్ ఉంది నేను అప్పుడే చెప్పాను అంటే హ్మ్. ఈమెమో కౌంటర్. నువ్వు మీరు హ్మ్. వండిన వంటలో వెంట్రుకలు ఆ! పడుతున్నాయి, ఇసుక ఆ! పడుతోంది, ఉడకట్లేదు, ఇది అది ఆ! అది అని చెప్పింది లిటరల్ గాను. అలా చెప్పిందే పక్క నుంచి మనీష్ ఆ చూసాను. అంటే మనీష్కి వీళ్ళెవ్వరికి భరణి అంటే ఇష్టం లేనట్టుంది. అవును. ఆళ్ళ బ్యాచ్ అంతా చేసేది కదా! అదే బానే అంటే టార్గెట్ చేశారు బేసికల్ గా. దే హ్మ్. వాంట్ టు గెట్ హిమ్ అవుట్. మేబీ స్ట్రాంగ్ కంటెండర్ అని భయం ఉందేమో వాళ్ళకి. దే వాంట్ టు గెట్ హిమ్ అవుట్ ఆ! లా ఉంది. కానీ బన్నీ కోట్లు పడే ఛాన్స్ ఉన్నట్టుంది. ఎందుకంటే ఫైట్ బానే ఇస్తున్నట్టున్నారు. అవునవునవునవును. అండ్ మనోడు కొంచెం సీరియల్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం హ్మ్. అలా నెట్టుకొచ్చేస్తాయి ఓట్లు. చూడాలి మరి ఎంతవరకు వస్తాయో. తర్వాత మన బర్నీ వచ్చేసి మళ్ళీ పవన్ ని నామినేట్ చేశాడు లిటరల్ గా. హ్మ్. డిమాన్ పవన్ ని నామినేట్ చేశాడు. ఆ రీజన్స్ ఏమైనా నోటబుల్ ఏమైనా ఉన్నాయా లిటరల్ గాను? ఏమో ఫస్ట్ అంటే పవన్ నామినేట్ చేశా అని చెప్పి రివెంజ్ నామినేషన్ కింద పవన్ చేసాడు. ఆ! ఓకే. మీరు లాస్ట్ వీక్ చేశారు. ఈ వీక్ చేశారు. ఆ! ముందు కూడా చేస్తారు. ఓకే. రాయి అని చెప్పి ఎండ్ అయిపోయిందది. తర్వాతొచ్చేసి ఇంకెవరున్నారు? కళ్యాణ్. కళ్యాణ్ పడాలా వచ్చేసి ఫస్ట్ మళ్ళీ ఆ! బర్నీ. నువ్వు చెప్పినట్టే వీళ్ళందరూ టార్గెట్ చేశారు ఆ! బర్నీని లిటరల్ గాను. అండ్ బర్నీని నామినేట్ చేసి మళ్ళీ హరీష్‌ని నామినేట్ చేశారు. రైట్. ఆ! మీరు ఇప్పటివరకు నాకు కనబడలేదంటే ఇప్పుడు కనబడతాను జీవితం గుర్తుండిపోతుంది నీకు అని చెప్పి ఏదో సవాల్ విసురుకున్నారు. ఇంకా అదే అగ్ని నేను పరీక్ష. కోపంతో కాదు, హ్మ్. బాధతో నామినేట్ ఆ! చేస్తున్నాను. మీది ఇది కాదు మీరు. మీరు ఇంకో మనిషి నాకు తెలుసు. అది బయటికి రావాలి ఇంకేం రావాలిరా? అన్నట్టు. ఇదే కదా ఆయనలో ఉన్న మోస్ట్ నెగెటివ్ థింగ్. ఇంకేం బయటకు రావాలని ఏమో మరి. అగ్ని పరీక్ష బాగా క్లోజ్ అయినట్టున్నారు వీళ్ళిద్దరు. నేను నాన్న అని అంటాను నిన్ను. ఇంకెవరిని అన్ను అంత చనువు ఎవరిని తీసుకోలేదు. ఇట్లా ఏదో ఆ! చెప్పాడు. అట్లా అయిపోయింది. మరి నాకు ఆ నామినేషన్ అంత మళ్ళీ ఫేర్. ఇంకోటి సోల్జర్ అని తీసారా ఏదో అన్నారు. నా ప్రొఫెషన్ తీసుకొచ్చి ఆ! మీరు గట్స్ ఉంటే ఇది చేయండి అని ఏదో డిస్కషన్ అయినట్టుంది వాళ్ళకి. అది మరి నేను చూడలేదు. ఓకే. ఏమో మరి నేను హ్మ్. అది నోటీస్ చేయలేదు. మేబీ అయ్యుండొచ్చు. తర్వాతొచ్చేసి ఫ్లోరా వచ్చేసి తనూజని నామినేట్ చేసింది. ఇంకా డెమాన్ పవన్‌ని నామినేట్ చేసింది. తనూజని హ్మ్. నామినేట్ చేసినప్పుడు లాస్ట్‌లో తనూజ కొంచెం యారగెంట్‌గా బిహేవ్ చేసినట్టు అనిపించి వెయ్యండే అనేదో అన్నట్టుంది ఆ! లిటరల్ గాను. చూసావు కదా నువ్వు అది? అవును. ఏదో అన్నట్టుంది. తర్వాత వచ్చేసి హ్మ్. శ్రీజ వచ్చేసి భరణి, భరణిని, హరీష్‌ని. హరీష్‌ని నువ్వు లైవ్ చూసావారా? అంటే నువ్వు లైవ్ చూసుంటే శ్రీజ నిన్న లైవ్ చూడలేదు. అబ్బా! సోది లిటరల్‌గా. శ్రీజ అసలు రీజన్ ఏంటంటే, మీరు గ్రాండ్ లాంచ్ అప్పుడు అదే నెక్లెస్ తీసుకొచ్చారు. సింపతి క్రియేట్ ఆహా! చేయడానికి అని ఆ టాపిక్ తీసుకొచ్చింది. హుహు. అది లైవ్ తీసుకొచ్చింది. చూపించలే. అది లైవ్‌లో ఎపిసోడ్‌లో లేదు. హ్మ్. ఎపిసోడ్‌లో లేదు. అది యాక్చువల్‌గా ఏంది గంటన్నర ఒకడు గంట 2 గంటలు కదా యేసుకునేది లిటరల్‌గాను. అది హుహు. చూపించలేదు. అది మీరెందుకు తీసుకొచ్చారు? సింపతి కోసం తీసుకొచ్చారు నెక్లెస్ అంటే దట్స్ మై పార్ట్ ఆఫ్ ద బాడీ అన్నారు. అదైతే వచ్చేస్తుంది కదా సూట్ కేస్‌లో ఇదెందుకు సెపరేట్‌గా అని చెప్పి అలా గొడవ పడ్డారు. ఇంకా మన హరీష్‌నేమో అయినా అది వాలిడ్ కాదేమో అందుకనే ఎపిసోడ్‌లో ఆ! ఎళ్ళినప్పుడు. ఎందుకంటే అది బిగ్ బాస్ హౌస్‌లో జరగలేదు కదా! అది బయట సీను
హౌస్ లోకి వచ్చి ఎలా నామినేట్ చేస్తారు ఆ పాయింట్ పట్టుకొని. కరెక్ట్, సెన్స్లెస్ పాయింట్ అని చెప్పేసి ఎడిటింగ్ టీం దీన్ని కోసి పడేయండి అని చెప్పి తీసి పడేసినట్టున్నారు. అండ్ హరీష్ నేమో అదే బిహేవియర్ ఇష్యూస్ సేమ్, నువ్వు ఉండు వెళ్ళిపో నాకు వద్దు నువ్వు ఏదంటే చెప్పడానికి ఉంటాడు ఇక్కడ అని చెప్పి అరుస్తా ఉన్నాడు లిటరల్ గా. అక్కడతో ఎండ్ అయిపోయింది. తర్వాత వచ్చేసి సంజన వచ్చేసి సుమన్ శెట్టి నామినేట్ చేసింది. అది హైలైట్ ఆఫ్ ద ఎపిసోడ్ లిటరల్ గాను. లాస్ట్ 5 minutes ఈస్ ద హైలైట్ ఆఫ్ ద ఎపిసోడ్ లిటరల్ గా. 2 నిమిషాలు నిల్చుకోండి 2 నిమిషాలు. మేడం నాకు ఓపిక లేదు. ఇట్లానే ఉంటారా మీరు? ఇట్లానే ఉంటారా? కోపగించి ఇక్కడికి వస్తారు, కొడతారు, వెళ్ళిపోతారు. ఎట్లా మీరు 2 నిమిషాలు నిల్చుకోండి. మీరు రావాలి మేడం, మీరు ముందు ఇక్కడికి వస్తే అప్పుడు నేను వస్తాను. మీరు మీరు కథ వేయాల్సిన మీరు ఇక్కడికి వస్తే అప్పుడు నేను వస్తాను. మీరు ఎట్లా కోపంగా ఉండి అట్లా అట్లా ఇలా వచ్చి బెంచ్ని కొట్టేసి ఆ రంగు నా మీద పడిస్తే ఏమైతుంది? మీరు అట్లా ఉండడం కరెక్ట్ కాదు. మీరు వస్తానని చెప్పండి, నేను ఇంకా మాట్లాడే ఓపిక లేదు నాకు. బిగ్ బాస్ ఇది బిగ్ బాస్ ఈయన రియల్ క్యారెక్టర్, ఇది ఈయన రియల్ క్యారెక్టర్. ఇట్లాగా మాట్లాడుంటే మీరు నిజం మాట్లాడుంటే నాకు బయటకు వస్తుంది. మరి మీరు ఇలా కామెడీ చేస్తే కరెక్ట్ కాదు. మీరు ఇట్లా కామెడీ చేస్తే కరెక్ట్ కాదు. అది మాత్రం మంచి ఫన్నీగా అయింది, క్యూట్ గా అయింది. మరి అంతే, అక్కడతో అయిపోయింది ఎపిసోడ్. ఇవాళ పెద్ద ఎపిసోడ్ చెప్పుకోవడానికి ఏం లేదు లిటరల్ గా, అంతే. అండ్ రేపు ఎపిసోడ్ కూడా ఏదో ఫన్నీగా స్టార్ట్ అయిందిరా, ఏదో జోకులు వేసుకున్నారు నలుగురు ఎదురు అందరూ కూర్చొని. ఎమాన్యుల్ ఇంకా ఈ తనుజా వీళ్ళందరూ ఏదో జోకులు వేసుకున్నారు. అది అక్కడతో ఎపిసోడ్ అయిపోయింది. సో ఇదనమాట ఈ వీక్ నామినేషన్స్. ఇంకా ఎవరు ఎలిమినేట్ అవుతారు అని నువ్వు అనుకుంటున్నావు ఈ వీక్? మాస్క్ మ్యాన్, నేను చెప్పేస్తా. మాస్క్ మ్యాన్, భరణి, ఫ్లోరా, ప్రియా శెట్టి, ఇంకా డిమాన్ పవన్, సుమన్ శెట్టి. ఫ్లోరా అనుకుంటున్నా నేను, తనే అనుకుంటున్నా. లాస్ట్ వీక్ ఏదో సేవ్ అయిపోయింది సృష్టి బాగా ఎక్కువ ఓట్లు అవడం వల్ల. అండ్ ఈసారి అవును నాకు తనే అనిపిస్తుంది. ఐ థింక్ షీ మైట్ గో దిస్ వీక్. కొంచెం ఉన్న కంటెంట్ ఉంది కానీ చూడాలి, అసలు ఏం లేదు. అయితే ఈ మనీష్, ప్రియా శెట్టి వాళ్ళు వచ్చారు వీకెండ్ నామినేషన్స్ లోకి. సో చూడాలి వాళ్ళకి ఎన్ని ఓట్స్ పడతాయి. అంటే ఎలిమినేట్ అయ్యేటప్పుడు ఫస్ట్ లాస్ట్ వరకు ఉంటారా, లేకపోతే ఫస్ట్ లోనే సేవ్ అవుతారా, అది చూడాలి యాక్చువల్ గా. అది చూస్తే మనకి సర్వైవ్ అవుతారా లేదా అని తెలుస్తుంది, ఐడియా వస్తుంది. అండ్ అన్అఫిషియల్ ఓటింగ్, అన్అఫిషియల్ పోల్ నాకు తెలిసి ఈ పాటికి స్టార్ట్ అయిపోద్ది. ఎనీవేస్ దాని అనాలిసిస్ రేపు చేద్దాం. రేపు చేసి దాని గురించి డిస్కస్ చేద్దాం. నాకు తెలిసి లాస్ట్ వరకు హరీష్ నుంచే చూసా నామినేషన్ కి. ఫస్ట్ లో అందరూ హరీష్ నామినేట్ చేస్తారు కాబట్టి భరణిని, హరీష్ ని లాస్ట్ లో పెట్టారు. మాక్సిమం ఓట్స్ వీళ్ళకి వస్తాయి కాబట్టి వీళ్ళ రియాక్షన్ ఎంత గట్టిగా ఉంటుందో చూద్దాం చెప్పి అది బిగ్ బాస్ మళ్ళీ ప్లాన్ చేశారు. బిగ్ బాస్ తెలియదు యాక్చువల్ గా, బిగ్ బాస్ తెలియదు. బాగా లాస్ట్ లో ఉన్నాడు. అప్పట్లో ఈ కౌశల్ని వీళ్ళందరినీ లాస్ట్ లో పెట్టేవాడు బిగ్ బాస్, ఫైర్ అవుతాడని చెప్పేసి. ఈసారి కూడా అట్లా పెట్టినట్టున్నారు. వీళ్ళు ఏదో కంటెంట్ ఇస్తున్నారు కాబట్టి, మంచో చెడో అనవసరం. ఈ రోజు నాకు హరీష్ చూస్తే మాక్సిమం కౌశల్ దింపినట్టే అనిపించింది. అందరు టార్గెట్ చేయడం, మనోడు రియాక్ట్ అవ్వడం, అదే కనిపించింది లిటరల్ గా. చూడాలి మరి ఏమవుద్దో ఏంటో. కూల్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి ఎపిసోడ్ రివ్యూ. అండ్ దీని వీడియో మేము అప్లోడ్ చేస్తాం. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్స్ పెట్టండి. రేపు వీడియోలో మేము మళ్ళీ నిన్న జరిగిన ఎపిసోడ్ అలాగే ఓటింగ్ ప్యాటర్న్ కూడా డిస్కస్ చేద్దాం. అంటే ఎవరికి ఎన్ని ఓటింగ్స్, ట్రెండ్స్ అన్ని డిస్కస్ చేస్తాం రేపు. సో ప్లీజ్ వాచ్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ ట్యూస్డే నైట్. టేక్ కేర్ అండ్ సీ యూ ఆన్ వెడ్నెస్డే. బాయ్.